వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 1 నుంచి 4 వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 1 నుండి 4 వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా. రక్తవర్ణ వస్త్రము ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రం ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గాను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జనములను ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రం చేత వారిని అనగదొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టల నీయు డాగులేదు. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను. అలాగనే యెషయా గ్రంథం ఇంకొక సందర్భం చూద్దాం. 3 సందర్భాలు చదివి లేఖ అంశంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం. 34వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం గమనించండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం మొదటి నుండి. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించను. వారిలో చంపబడ్డ వారు బయట వేయబడదరు, వారి శవములు కంపు కొట్టును, వారి రక్తం వలన కొండలు కరిగిపోవు. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యమును చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లెనను, ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రెపిల్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గంధముల మీద క్రొవ్వు చేత కప్పబడును. ఏలైనగా బొస్రాలో యెహోవా బలి జరిగించు, ఎదోము దేశంలో ఆయన మహా సమారం చేయును. ఇంకొక వాక్యం అదే యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం ఉంది. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం ఉంది. భూనివాసి నీ మీదకు భయం వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి బొత్తిగా బద్దలైపోతున్నది, భూమి కేవలము తొనకలైపోతున్నది. భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తున వలె కేవలము తూలుచున్నది. పాక వలె ఇటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారంగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుడ్డలో పడను. ప్రార్థన చేస్తున్నాను. కృపాన్ని పరిశుద్ధ దయగలిగిన తండ్రి, యేసయ్యాని ఘనమైన పాదము స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. లేఖను ప్రభా నాయన మేము చదువుతుంటేనే భయంగా ఉన్నాయి తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృప నాయన, కృప చూపులో నాయన మీరు ఐశ్వర్యవంతులు నాయన, కోపించునే వాత్సల్యం తెచ్చుకుని వాడవుతానని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా వినికుల్లో ప్రభా ఈ చదువున లేఖన భావను మీరు మా పేరు వడ్డించండి. మీరు చెప్పారు, ఎక్కడ 2-3 నీ నామలు కూడుకుంటారు వారి మధ్య ఉంటారన్నారు. ఆయన వాగ్దానం చేసి నీవు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. గొప్ప మందులోనే గొప్ప గుంపుల్లోనే ఉండేవారు కాదు, కానీ ఎన్నిక చేయబడిన వారిలో నాయన సామాన్యతలో మీరు ఉండే దేవుడు అయినా దానికి స్తోత్రం. ఆ ప్రవక్త అన్నాడు, కులిపోయిన విత్తనంలో ఆయన జీవము దాగి ఉన్నాను అని మీరు రాసిపెట్టారు. దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచండి, మీ అభిషేకం మాతో ఉంచండి నాయన. రొట్టె నీ చేతుల్లోకి వచ్చినప్పుడు మాత్రమే అది అనేకులకు
ఆశీర్వాదకరంగా మారింది నాయన. ఈ వాక్యమైనటువంటి నాయన ప్రభు మీరు విరోమని ప్రారంభించున్నాం దేవ. ఒకప్పుడు మా ప్రవక్త ఒక పొలంలోనికి తన స్నేహితులు చుట్టాలకు వెళ్ళినప్పుడు గన్ను చేతులు ఉన్నదిలే అని అనుకున్నాడు. కానీ సడన్గా ఒక ఎద్దు మీదకి వచ్చింది. అటు ఇటు చూస్తే ఆయన దగ్గర ఏం ఆయుధం లేదు. అయితే వెంటనే దేవుని ఆత్మ ఆయన ప్రవక్త మీదకి వచ్చి ఆ ఎద్దుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎద్దు నేను డిస్టర్బెన్స్ చేయటానికి కాదు, కానీ ఇదిగో నువ్వు ఎంత ఫాస్ట్గా వచ్చావు, నువ్వు అంతగా తిరిగి మళ్ళీ వెళ్ళిపోమని చెప్పాడు. ప్రభానికి స్తోత్రం. ఏమీ లేని చోటనే మీరు ఏదో చేయి, దేవుడు అయినా నీకు స్తోత్రం. నీ కుటుంబం భద్రపరచండి, సమస్త మేమనంత ప్రభావం పొందండి. ఏమి లేరు వారముగా వట్టి వారంగా మేము నీ సన్నిధిలో నిలబడిన ప్రభా మీరే మా సాయం చేయమని యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి విడిచి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో 3 లేఖన భాగాలు మనం చదువుకున్నాం. ఈ 3 లేఖన భాగంలో నుండి మనం ఒక గ్రాస్ ఆఫ్ గాడ్, దేవుని కృప, చిన్న మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని ఉగ్రత, wrath of God, దేవుని ఉగ్రత. యెషయా గ్రంథంలో 3 సందర్భాలు మనం చదువుకున్నాం. వాస్తవానికి ప్రవక్త నాడు యెషయా గ్రంథం అనేది ఇది వాస్తవానికి బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా బైబిల్ అంతటిలో రాశాడు. ఆమేన్. యెషయా ప్రారంభంలో సృష్టిని గురించి రాయబడి ఉంది. యెషయా మధ్య భాగంలో యేసుక్రీస్తు రాకడ గురించి రాయబడి ఉన్నది. ఆమేన్. యెషయా చివరి భాగంలో కొత్త భూమి కొత్త ఆకాశం గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం సారాంశం కూడా అది. సృష్టి మధ్య భాగంలో యేసుక్రీస్తు వచ్చాడు, ప్రపంచ చరిత్ర 2 ముక్కలుగా చేశాడు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అనే 2 భాగాలుగా చేశాడు. ఆమేన్. తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం ప్రకటన 21వ అధ్యాయం ఉంటుంది. ఇది యెషయా బైబిల్ అంతటా రాసిన ప్రవక్త అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా విషయాలు చదువుకున్నాం. యెషయా గ్రంథంలో చాలా విషయాలు రాసి పెట్టాడు. 24వ అధ్యాయం 17 వచ్చిన సార్ చదువుకున్నాం. యెషయా గ్రంథం 24:17. 24:17. భూనివాసి నీ మీదికి భయం వచ్చను, గుంటయు ఉరియు. ప్రపంచ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే వాస్తవానికి బ్రతుకుతున్నామని పేరైతే ఉన్నది, కానీ భయం అయితేనే ఉన్నారు అందరు ఇక్కడ. ఎందుకంటే ప్రవక్తల లేఖనాలు అలా ఉన్నాయి. భూనివాసి నీ మీదకి భయం వచ్చను, గుంటయు ఉరియు నీకు తటస్థించను, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోతున్నది, భూమి కేవలము తొనకలైపోతున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుల వలె కేవలము తూలుచున్నది, పాకవలే ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధ భారము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును. హల్లెలూయా. ఇది తీర్పది, దేవుని ఉగ్రత. ఎందుకంటే మనం ఏం చదువుకున్న యెషయా గ్రంథంలో చివరిలో మొట్టమొదటి చదువుకున్న వాక్య భాగం పగ తీర్చుకొను 63వ అధ్యాయం 4వ వచనం. పగ తీర్చుకొను దినము అది దేవుని మనసులకు ఒక సందర్భం వచ్చిందంట. అదేంటంటే పగ తీర్చుకునే మనసు అంటది. కొన్ని వింతగా ఉన్నాయి, వింతగా ఉన్నా కానీ వాస్తవాలు హల్లెలూయా. పగ తీర్చుకొను దినం నా మనసులకు వచ్చెను. యెషయా దేవుని మనసులో ఉన్న మాటను కూడా తీసి రాశాడు. ప్రవక్త అంటే 4 అర్థాలు. ఒక అర్థం ఏంటంటే దేవుని మనసులో ఉన్న మాటను తీసుకొని ప్రజలకు అందించేవాడు అని అర్థం. ఆమేన్.
దేవుని మనసులో ఉన్న మాటను యెషయాకు రాస్తున్నాడు. పగ తీర్చుకోని దినం నా మనసులకు వచ్చాను. అదేంటంటే భూమి గురించి రాస్తూ, భూమి పూర్తిగా భయము పాక వల్లే ఊగుతా ఉన్నది, ఈ భూమి పని అయిపోయింది అని అంటున్నాడు. హల్లెలూయా. దాని మీద భారము అపరాధము అధికంగా ఉన్నందువల్ల అది పడిపోయి మళ్ళా తిరిగి లేవదు. దాని ప్రవక్త కూడా చెప్పాడు. 7 ముద్రల గ్రంథము మొదటి ముద్ర, ఫస్ట్ సీల్, మొదటి ముద్ర 231 పేర. మొదటి ముద్ర 231 పేర. మెల్లగా వెళ్దాం మనం. మొదటి ముద్ర 231 పేర. ఫస్ట్ సీల్ 231 పేర. ఆ గొప్ప చివరి కాలంలో అగ్ని పర్వతములు బ్రద్దలగును. మరియు ఇవన్నీ లేఖనాలన్నీ మనం జీవించిన దినాలకు సంబంధించిన విషయాలు. ఆమేన్. ఎందుకంటే మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎండ్ టైం. మనం అంత్యకాలంలో జీవిస్తా ఉన్నాం. ఆమేన్. మన తరం తర్వాత మరో తరం లేదు, మన కాలం తర్వాత మరో కాలం కూడా లేదు. ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా ఏమన్నా మిగిలాయంటే అవి మన కాలం కోసమే. ఆమేన్. హల్లెలూయా. చదవాలి. మరియు ఆ గొప్ప చివరి కాలంలో అగ్ని పర్వతములు బ్రద్దలగును. మరియు ప్రపంచము ప్రేలును. మరియు అగ్ని వెదజల్లబడును. మరియు ఆ విధముగా జరుగును. ఈ భూమి మీద పాపము కరిగిపోవును. మహావేడితో లయమగును. బ్లీచ్ కనబడకుండా చేయునట్లే భూమియు మహావేడితో కాలిపోవును. దేవుని నుండి వచ్చు అగ్ని చాలా వేడిగా నుండి అది ప్రతి మురికిని దాని అసలు స్థానమునకు పంపును. ఆమేన్. సాతాను మరియు సమస్త పాపము దహించబడును. మరియు అప్పుడు ఆమె ఏదేను తోటలో ఉన్నంత అందముగా తిరిగి వచ్చును. నిజము. ఆ గొప్ప సమయము మన ముందున్నది. పేతురు భక్తుడు అన్నాడు. పేతురు రాసిన పత్రిక పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోవును. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 8 నుండి చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి కాడు. కానీ ఎవడును నశింపవలనని కోరుచు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో రగిలిపోవును, గతించిపోవును. పంచభూతములు వికటమైన వేంద్రంతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేండంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను అది భక్తితోను గలవారై ఉండవలను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచు ఉన్నాము. వాట్యందు నీతి నివసించును. ఆమేన్. హల్లెలూయా. పంచభూతములు మిక్కుటమైన వేండంతో లయమైపోను. ఈ భూమి అంతా ఎందుకు అగ్నిమయమవుతుందంటే ఇది మరలా తిరిగి దేవుడు దీనిని ప్రారంభ ఏదంలో తీసుకెళ్తానికి. ఆమేన్. అదే మనం చదువుకున్నాం కదా, మొదటి ముద్ర 231 పేర. అదే ఈ భూమి మీద ఎందుకు అగ్ని గంధకాలు పడతా ఉన్నాయి, ఎందుకు అగ్ని పర్వతాలు బద్దలైపోతా ఉన్నాయి, ఎందుకు అమెరికాలో ఆ యొక్క కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లాంటి పట్టణాలన్నీ తగలబడతా ఉన్నాయి. ఇవన్నీ దేనికంటే
ఇది మరలా తిరిగి ప్రారంభ వెళ్ళాలి. హల్లెలూయా. అదే 7వ ముద్ర చదువుకుందాం. 7వ ముద్ర 231 పేర. 7th సీల్ 7వ ముద్ర 231 పేర. 231 పేర. ఈ ఏడవ ముద్ర సకల కార్యముల యొక్క ముగింపు. అది 7 ముద్రలు ఇవ్వబడమే కాదు, 7వ ముద్ర ఎందుకు ఉన్నదంటే ఇది సకల కార్యములకు ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్. సకల కార్యములకు ముగింపు. సమయమని మనము గుర్తించుకొనవలెను. అది సరియే. 7 ముద్రల గ్రంథంలో రాయబడిన కార్యములు ముద్రింపబడి జగత్పునాది వేయబడక ముందే ఆ విమోచన పథకము. చాలు. 7వ ముద్ర సకల కార్యములకు ముగింపు. ఆమేన్. అది అన్ని కార్యములకు ముగింపు. అంటే యుగ సమాప్తి కూడా ముగింపు అని అర్థం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే శిష్యులు యేసు ప్రభువుని 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి, ఇవి ఎప్పుడు జరుగును? రెండోది, నీ రాకడ సూచన ఏమిటి? మూడోది, యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అంటే రాకడ వేరు, యుగ సమాప్తి వేరు. ఈ 3 ప్రశ్నలు కూడా యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం సమాధానం చెప్పాడు. హల్లెలూయా. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలు కలిపి చదువుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు 3 భక్తులు అదే ఒకే విషయాన్ని కలిపి రాశారు. హల్లెలూయా. ఆమేన్. అయితే దేవుని ఉగ్రత ఎందుకు అంత ప్రచండ కోపంతో ఈ యొక్క భూమి మీదకి రాబోతుంది? కొన్ని లేఖనాలు కూడా ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం 5 నుంచి. 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ కేవలం చెడ్డది. హల్లెలూయా. నిర్గమకాండం 4:14. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడకు లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఈ లేఖనాలన్నీ కొన్ని విషయాలు మనకు దేవుని ఉగ్రత గురించి కొన్ని విషయాలు మనకు అర్థమవుతా ఉన్నాయి. అయితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు దేవుని ఉగ్రత అనేది ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నెంబర్ 1, ఒకటి ఆదికాండం జలప్రలయం, నోవాహు జలప్రలయం. ఇది ఆదికాండం 6 నుంచి 9 అధ్యాయాల వరకు నోవాహు జలప్రలయం ఉంటుంది. ఆమేన్. ప్రపంచమంతా మర్చిపోలేని సంఘటన. హల్లెలూయా. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్త బ్రహ్మ గారు చెప్పిన ఒక వర్తమానాన్ని గుర్తు చేస్తున్నాను. ఆ వర్తమానం పేరేంటంటే ముందు హెచ్చరిక, అడు తర్వాత తీర్పు అన్నాడు ఆయన. దేవుడు ఒక కుటుంబమును గాని, ఒక వ్యక్తికి గాని, ఒక రాష్ట్రమును గాని, ఒక దేశం గాని, ప్రపంచానికి గాని ఆయన హెచ్చరిక ఇవ్వకుండా తీర్పునివ్వడు. ఆమేన్. ముందు హెచ్చరిక తెలియజేస్తా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఆ హెచ్చరికను ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వారి మీదకి తీర్పు దిగొస్తా ఉంటుంది. ఆమేన్. నోవాహు జలప్రలయములో హెచ్చరిక నోవాహు ద్వారా పంపించబడింది. నోవాహు ద్వారా ఇవ్వబడిన వర్తమానమే ఆ కాల ప్రజలకు దేవుడిచ్చిన హెచ్చరిక. ఆమేన్. ఒకసారి మనం ఈ మెసేజ్ లో గుర్తించబడిన దేవుని సన్నిధి ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్రికగ్నైజ్డ్ లేదా గుర్తించబడిన దేవుని సన్నిధి. గుర్తించబడిన దేవుని సన్నిధి 7వ పేరు చదువుకుందాం. గుర్తించబడని సన్నిధి. ఈ ప్రజలు ఈ గుర్తించబడని దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే 1వ
పేర చదువుకుందాం. ఫస్ట్ పేర. ఇప్పుడు మనం గుంపులు చిన్నవై ఉండగా, మొదటి పేర, ఫస్ట్ పేర. మేము త్వరపడుటకు ప్రయత్నించగలం. మేము ఈ యొక్క ఉద్దేశము కొరకే పనిచేయుచున్నాము. అది మీరు అక్కడ యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించుట కొరకే. యేసుక్రీస్తు యొక్క సన్నిధిని గుర్తించాలి. ఆమేన్. గుర్తించబడని దేవుని సన్నిధి అంటే, సన్నిధి అంటే మందిరంలో కూర్చోవడం అనేది కాదు. దేవుని సన్నిధి అంటే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క సన్నిధి. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సన్నిధిని ఆ కాల ప్రజలు గుర్తించలేదు. ప్రతి కాలము దేవుని సన్నిధి ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు కదా. ప్రతి కాలంలో, నోవాహు కాలంలో కూడా యేసుక్రీస్తు సన్నిధి ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు సన్నిధి ఎలా ఉన్నది అంటే ప్రవక్త రూపంలో ఉన్నది. ఆమేన్. నోవాహు ఎవరో కాదు కానీ దేవుని ప్రవక్త కదా. ఆమేన్. వాక్యం ప్రవక్తకు వస్తుంది కదా. కాబట్టి ఆ కాలపు ప్రజలు నోవాహు అనబడిన యేసుక్రీస్తు సన్నిధిని, దేవుని సన్నిధిని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ దేవుని సన్నిధిని వాళ్ళు గుర్తించలేకపోయారు. మీరు గమనించండి. 8వ పేర చదువుకుందాం. 8వ పేర. ఉదాహరణకు ఈ రాత్రి ఇక్కడ ఉన్న కథోలిక్ ప్రజలైన మీరు కొద్ది సంవత్సరముల క్రితం ఫ్రాన్స్ లోని జోన్ ఆఫ్ ఆర్క్ గురించి చెప్పారు ప్రవక్త. మీరు మెసేజ్ చదివేటప్పుడు ఈ పేరు కనపడతాము. జోన్ ఆఫ్ ఆర్క్. జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఒక సిస్టర్. ఆమె ఒక మంచి దేవునికి సంబంధించిన, ఎలా చదువుతున్నారు జోన్ ఆఫ్ ఆర్క్. ఈమెను, ఈ సిస్టర్ ను, ఈ జోన్ ఆఫ్ ఆర్క్ అనే ఆమెను రోమన్ కథోలికులు ఏం చేశారంటే ఆమెను ఒక కొయ్యకు నిలబెట్టి ఆమెను కాల్చారు. కాల్చి పడేశారు, చంపారు. ఆ స్త్రీ నిజంగా ఫ్రాన్స్ లో ఆమె ఒక విప్లవం నడిపించింది. అయితే ఆమె నిజంగా క్రీస్తు యొక్క దాసురాలు. మీ సంఘము మీ సంఘం అంటే రోమన్ కథోలిక్ సంఘం అన్నమాట. ఆ రోమన్ కథోలిక్ సంఘంతో ప్రవక్త మాట్లాడుతున్నాడు. మీ సంఘము ఆమెను ఏమి చేశాను? ఆమె దర్శనం చూసేది మరియు ఆత్మ సంబంధమైనది కనుక ఆమెను ఏం చేశారంటే మంత్రగత్త అని పేరు పెట్టి ఒక గుంజ కట్టేసి ఆమెను కాల్చి పడేశారు రోమన్ కథోలికులు. కథోలిక్ సంఘము ఆమెను మంత్రగత్త అని గుంజ వద్ద తగలబెట్టి ఉన్నారు. ఎందుకనగా ఆమె ఆత్మ సంబంధమైనది మరియు దర్శనములు చూచి ఉండెను. కొన్ని సంవత్సరముల తర్వాత ఆ స్త్రీ మరలా భక్తురాలు పేరు పెట్టారు. ఆమె కాల్చి పడేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అరే మన జోన్ ఆఫ్ ఆర్క్ అని ఆమెను కాల్చి చెప్పారు, ఆమె నిజంగా దేవుని భక్తురాలు అండి అని అంటారు. అంటే ఆ కాలంలో దేవుడు ఒక యవనస్తురాలైన జోన్ ఆఫ్ ఆర్క్ ప్రార్థనా పర్వాలు, దర్శనం చూశామా, ఆ దేవుని సన్నిధి ఈమెలో ఉన్నదని రోమన్ కథోలికులు గుర్తించకుండా ఆమెను కాల్చి చంపేశారు. చంపేసిన తర్వాత చాలా కాలం అయిన తర్వాత మరలా ఆమె బూడిద వెనుదీసి ఆమె చాలా భక్తురాలు, పరిశుద్ధురాలు అన్నారు. అందుకని బైబిల్ రాబడింది రోమన్ కథోలిక్ గురించి, పరిశుద్ధుల రక్తం చేత మత్తిల్లింది అంటారు. అంటే ఎంతో మంది చరిత్రలో కోట్లాది మంది ప్రజలను తన పొట్టన పెట్టుకుంది. ఎంతో మంది క్రైస్తవులను చంపింది రోమన్ కథోలిక్స్. తర్వాత మీరు గమనించండి 9వ పేర. ఇప్పుడు ప్రవక్తల దినములలో ఏం జరిగాను? వారు వెళ్ళిపోయిన తర్వాత వారి మధ్య ఒక ప్రవక్త ఉండేనని వారు గుర్తించి ఉన్నారు. ప్రవక్తలు ఉన్న కాలంలో మాత్రం గుర్తించలేకపోయారు. కానీ ఆ ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా ప్రవక్త అని గుర్తిస్తా ఉన్నారు. ప్రవక్త వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్తను గుర్తించడం కాదు. ఆ ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు ప్రతి కాలంలో దేవుడు ప్రవక్తను పంపించాడు కదా. ఉదాహరణ నోవాహు ఆ కాలంలో ప్రవక్తను పంపించబడ్డాడు. ఆ కాలంలో నోవాహు జీవించిన కాలంలో నోవాహును ప్రవక్తగా గుర్తించడం గొప్ప ధన్యత. నోవాహు చనిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ గుర్తిస్తా ఉంటారు. ఇప్పుడు అందరు నమ్ముతారు నోవాహు ప్రవక్తని. ఇప్పుడు నమ్మటం కాదు కానీ ఆ కాలంలో గుర్తించాలి. ఆ కాలంలో దేవుని సన్నిధి గుర్తించాలి. నోవాహు దేవుని సన్నిధిని ప్రజలు గుర్తించలేదు కాబట్టి దేవుని ఉగ్రత ఆ కాల ప్రజల మీదకి వచ్చింది. హల్లెలూయా. చదవండి
దేవుని ఉగ్రత ఆ కాల ప్రజల మీదకి వచ్చింది. ఇలా మీరు గమనించుకుంటూ పోతే పాత నిబంధనలో దేవుని ఉగ్రత అలా ప్రతి కాలంలో కృమ్మించబడుకుంటూ వచ్చింది. నోవాహు యొక్క జలప్రళయం, నోవాహు యొక్క జలప్రళయం ప్రపంచమే మర్చిపోలేని సంఘటన. అది ఒక ప్రాంతంలో జరిగింది కాదు, అది చరిత్ర దాన్ని రుజువు చేస్తుంది, బైబుల్ దాన్ని రుజువు చేస్తుంది. నోవాహు యొక్క జలప్రళయం ఎందుకంటే దేవుడు ముందు హెచ్చరికనిచ్చాడు, నోవాహు ద్వారా ప్రజలు ఆ హెచ్చరికను తిరస్కరించారు. ఎందుకు జలప్రళయం వచ్చిందంటే దేవుని సన్నిధిని వాళ్ళు తృణీకరించారు. గుర్తించబడని దేవుని సన్నిధి వాళ్ళు గుర్తించలేకపోయారు. నోవాహులు దేవుని సన్నిధి ఉన్నదని. కాబట్టి జలప్రళయం ఆ కాల ప్రజల మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఇక ఎంత ఉపవాస ప్రార్థన ఉన్నా, 24 గంటలు ప్రార్థన చేసినా, సంఘాలన్నీ ఐక్యమైపోయి ప్రభువా కరుణించని అన్నా కానీ ప్రయోజనం లేదు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో అగ్ని మొత్తము తగలబడింది కదా, ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉన్నారు, ప్రభువా లాస్ ఏంజల్ కనికరించు, లాస్ ఏంజల్ కనికరించు. ప్రవక్తే ప్రవచించాడు, అమెరికా మొత్తం బూడిదైపోతుంది అన్నాడు. అమెరికా మొత్తము అగ్నిమయమైపోతున్నదని ఓ ప్రవక్త ప్రవచించిన తర్వాత నువ్వెంత పశ్చాత్తాపడి, నువ్వెంత ఏడ్చినా కానీ దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ళు హెచ్చరిక నిర్లక్ష్యం చేశారు, ప్రవక్త త్రోసివేశారు. హల్లెలూయా. కాబట్టి నోవాహు జల ప్రళయంలో దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 2, రెండోది ఆదికాండం 18వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా మీదకి దేవుని ఉగ్రత కుమ్మరించబడింది. సొదొమ గొమొర్రా మీదకి ఆదికాండం 18-19 వచనాలు ఉంటుంది. ఆదికాండం 18-19 అధ్యాయాల్లో ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించాలి. లోతు దినాలు 3 రకాల గుంపులు ఉన్నారు. 1 అబ్రహాము, 2 లోతు, 3 సొదొమ గొమొర్రా. ఆమేన్. గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం ఏమో ఎన్నికకు సాదృశ్యమైన 3 గుంపులు. రెండోది లోతు మత శాఖకు సాదృశ్యమైనాడు. మూడోది సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రా అనేది అన్య ప్రపంచమై ఉన్నది. అబ్రహాము కాలంలో దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చిన ఆ చివరి సూచన అదే. ఆదికాండం 18వ అధ్యాయంలోనే దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు అబ్రహాము దగ్గరికి. ఓ ప్రక్క సొదొమ గొమొర్రా ఉన్నది, ఇది అన్య ప్రపంచం. ఈ అన్య ప్రపంచానికి మిగిలింది ఏంటంటే అగ్ని మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే వారికి దేవుడు, ప్రార్థన, వాక్యము ఇవన్నీ లేవు. దైవ భయము, పశ్చాత్తాపడటం ఇవన్నీ లేవు. అన్య ప్రపంచం ఎందుకు కొరకు నిలువ చేయబడిందంటే అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ప్రశ్న మలాకీ గ్రంథం చదువుకుందాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చున్నది, కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. ఆమేన్. నియమింపబడిన దినం ఒకటి వచ్చున్నది, అదేంటంటే కొలిమి కాలినట్లు అది కాలును. అందులో ఎవరు కాలిపోతారు? గర్విష్ఠులు అందరూ అని రాశాడు. ఎవరి గర్విష్ఠులు? ప్రవక్త చెప్పాడు. మొదటి ముద్ర, ఫస్ట్ సీల్, మొదటి ముద్ర 226 రూపాయలు. మొదటి ముద్ర 226 రూపాయలు. $226. ఈ తరుణంలో ఇక్కడ నేను మీకు కార్యమును చూపింపనివ్వండి. అది ఏమి చెప్పుచున్నది? బైబిల్ ఏమి చెప్పుచున్నదనుటను నేను మీకు చూపించదను. మరియు ఇది దేవుని వాక్యమై ఉండగా
మనము కనుక అట్లు చేసిన యెడల మనము నాస్తికులమగుదుము. చూడండి దానిని మనము 226 దానిని మనము నమ్మవలసి ఉన్నది. దానిని నేను అర్థం చేసుకోలేకపోతున్నానని మీరు చెప్పవచ్చును. నాకు కూడా అర్థం కాలేదు. అయితే ప్రవక్తనాడు గర్విష్ఠులు అంటే అమెరికా లాంటి వారు అన్నాడు ఆయన. కింద పేర్లలో పై పేర్లలో ఉన్నదన్నమాట. గర్విష్ఠులందరూ కొయ్య కాలువలే కాలిపోతారంటే అది కాలును ముందు పేరు అది కింద పేరు. గర్విష్ఠులందరూ అది బ్రాకెట్ లో రాశారు. గర్విష్ఠులు అమెరికా లాంటి వారు మాట వస్తుంది. గర్విష్ఠులు అంటే ఎవరు? అమెరికా లాంటి వారు. ఒకటే చెప్పాడు. చదువు. దుర్మార్గులందరూ కొయ్య కాలువలెనుందురు. అది కాల్చబడబోచున్నది. ఇది ప్రవక్త ప్రవచనం. గర్విష్ఠులు అంటే అమెరికా లాంటి వారందరూ కాల్చివేయబడబోతున్నారు. మరి లాస్ ఏంజల్స్ పరిస్థితి అగ్ని మొత్తం ధ్వంసమైపోయింది, కాల్చివేయబడింది. అమెరికా లాంటి వారు అన్నాడు. గర్వించింది అమెరికా. ప్రపంచంలో అగ్రదేశం అమెరికా దేశం. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యం అమెరికా దేశం అన్ని విధాలుగా. ఎందుకంటే దానికి గొర్రెపిల్ల 2 కొమ్మలు ఉన్నాయి. ఒకటి మతాధికారం, రెండోది రాజ్యాధికారం. అమెరికాకు మతపరమైన ప్రాబల్యం ఉంది, రాజ్యాధికారమైన ప్రాబల్యం ఉంది. ఎందుకు అమెరికా పూర్తిగా నాశనం అయిపోతుందని ప్రవక్త ప్రవచించుకుంటూ వచ్చాడంటే ఈ అమెరికా రోమన్ కథోలిక్తో వియ్యం పొందుతున్నది. ఆహాబు, ఇశ్రాయేలులో ఆహాబు ఉన్నాడు కదా, ఆహాబు యెజెబెల్ను పెళ్లి చేసుకొని ఏ విధంగా ఇశ్రాయేల్ పత్రం తీసుకొచ్చాడో ఆహాబు అమెరికా దేశం అయి ఉన్నది. ఆహాబు అమెరికా దేశం అయి ఉన్నది. రోమ్ యెజెబెల్ ఎవరంటే రోమన్ కథోలిక్. కొన్నిసార్లు చెప్పుకున్నాం యెజెబెల్ మొత్తం మన మెసేజ్ మనం చెప్పుకున్నాం కదా, మరోసారి చెప్తున్నాం. ఆహాబు ఎవరంటే అమెరికా. ఓల్డ్ టెస్టిమెంట్ ద షాడో ఆఫ్ న్యూ టెస్టిమెంట్. పాత్రలో ఉన్న ఛాయ దాన్ని నెరవేర్పు ఉంటుంది అనమాట. ఆహాబు అనగానే అమెరికా దేశం గుర్తుపెట్టుకోవాలి. ఆహాబు ఎవరు చేసుకున్నాడు? యెజెబెల్. యెజెబెల్ ఎవరంటే రోమ్. అది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆహాబు యెజెబెల్ పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు పత్రం తీసుకొచ్చాడు. అమెరికా దేశము రోమ్తో వియ్యం ఉందండి. రోమ్తో కలిసిపోయింది. రోమన్ కథోలిక్కులు అమెరికా ఇంచుమించు కలిసిపోయింది. కాబట్టి అమెరికాకు పత్రం వచ్చింది. అందుకని అమెరికా గర్విష్ఠ దేశం అయిపోయింది. ప్రవక్త ఆ గర్విష్ఠ దేశం అంటే అమెరికా లాంటి వారు ఉన్నారు. అమెరికా లాంటి వారు ఏమైపోతారు? మలాకి 4వ అధ్యాయంలో కొయ్య కాలువల వారు కాలిపోతారా? చదవండి మలాకి 4వ అధ్యాయం. కొలిమి కాలినట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉండు. 3వ వచనం. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలే ఉందురు. దేవుని ఉగ్రత నోవాహు కాలంలో జలప్రళయం నోవాహు కాలంలో వచ్చింది. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చింది. దేవుని ఉగ్రత అమెరికా మీద కూడా వచ్చింది. హల్లెలూయా. అవునా కదా? మనం చూస్తూనే ఉన్నాం. ఇది నగ్న సత్యం. ఇది ఇప్పుడు సొదొమ గొమొర్రా మీదకి ఎందుకు దేవుని ఉగ్రత వచ్చింది అంటే ఆ కాలంలో దేవుడు మానవ గుడారం ధరించుకొని వచ్చాడు. దేవుడు మానవ శరీరం ధరించుకొని వచ్చాడు అబ్రహాం దగ్గరికి. అసలు ఆ కార్యాలే వారికి తెలియదు. దేవుడు కదిలాడుతున్నాడని, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నదని, ఆ కాలంకు ఆ కార్యాల్లోనే వాళ్ళు పాల్పంపులు లేరు. సొదొమ గొమొర్రా అంటే అన్య ప్రపంచము. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే పురుష సంయోగులు, తినటము, త్రాగటము, భయంకర బానిస పాపము, ఇదంతా దాంతో ఇదే లోకము అని అనుకున్నది. అమెరికాలో లాస్ ఏంజల్స్ కదా, లాస్ ఏంజల్స్ కూలిపోయింది. లాస్ ఏంజల్స్ తగలబడింది కదా. ఇది తగలబడుతున్నది అనగా 2 రోజుల ముందు వాళ్ళు పెద్ద పార్టీ చేసుకున్నారు. గ్లోబల్ ఫెస్ట్ అని ఒక పెద్ద పార్టీ చేసుకున్నారు.
ఆ పార్టీలో ఒక యాంకర్, ఒక లేడీ నిలబడి అంటుంది, మా దేశంలో దేవుడు అవసరం లేదు అంటుంది. హల్లెలూయా. మా దేశంలో మాది రిచెస్ట్ కంట్రీ, మాది ధనవంతమైన దేశం. ఎందుకంటే హాలీవుడ్ అక్కడే ఉన్నారు, ఆ సినిమా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ధనవంతులు అందరూ ఉన్న ప్రాంతం లాస్ ఏంజల్స్, అమెరికాలో. ఆమేన్. ఆమె ఏమంటుందంటే, ఆ పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చున్న దగ్గర ఒక లేడీ నిలబడి ఏమంటుందంటే, దేవునికి ద క్రియేటర్ ఆఫ్ హోల్ యూనివర్స్, సమస్త ప్రపంచం సృష్టించిన సృష్టికర్తకు మనం 0 మార్కులు వేద్దామన్నదా. హల్లెలూయా. 0 మార్కులు వేసింది. దేవుడు మాకు అక్కర్లేదు అని త్రోసివేశారు. దేవుడిని త్రోసివేసిన దేశం అమెరికా దేశం. హల్లెలూయా. 2 రోజుల తర్వాత, ఎక్కువ రోజులు కూడా పట్ల, 48 గంటల తర్వాత దేవుని ఉగ్రత అమెరికా మీద కుమరించబడింది. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కొద్దిమంది బయటకు వచ్చిన చెప్తున్నారట, అదేంటంటే ఒక అగ్నిలో నుండి ఒక మనిషిలాగా, దూతలాగా వచ్చి వాళ్ళు నెడతా ఉందంట. మీరు మా దేవుడిని మీరు నాశనం త్రోసివేశారు కదా అన్నట్టుగా వారిని ఒక మనిషిలాగా నెడుతున్నట్టుగా ఉంది. అది ఏ విధంగా అగ్ని వచ్చిందో జనాలకు తెలియదు, కానీ వాస్తవానికి అదైతే దేవుని వద్ద నుండి వచ్చినది. ఆమేన్. అది ప్రవక్త ప్రవచనం అన్నమాట, నెరవేర్పు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉగ్రత నోవాహు కాలంలో వచ్చింది, ఒక్కరు రక్షించబడలేదు. అయితే ఎవరు రక్షించబడ్డారు? నోవాహు యొక్క వర్తమానం అంగీకరించిన వారు మాత్రమే. ఆమేన్. దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చింది. ఆ కాలంలో ఎవరున్నారు? సొదొమ గొమొర్రాకు వెలుపల అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం వధు. అబ్రహాం అంటే ఎవరు? వధు. అది సొదొమ గొమొర్రాకు వెలుపల అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకు ఆ యొక్క అగ్నిగంధకాల సంబంధమే లేదు. అబ్రహాము అసలు ఈ కాలిపోయే దాంట్లో దేవుని ఉగ్రతలో అసలు అబ్రహాం లేనే లేడు. హల్లెలూయా. మరి దేవుని ఉగ్రత మూడోది, అమెరికా దేవుని ఉగ్రత గురైంది కదా. అమెరికా గర్విష్ఠ దేశం. ఎందుకంటే ఆ దేశంలో దేవుడు ప్రవక్తలను పంపించాడు. పెందల గడ లేచి ప్రవక్తలందరూ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రవచించుకుంటూ వచ్చారో, ప్రవక్త విలియం బ్రెన్హామ్ అమెరికాకు వ్యతిరేకంగా ప్రవచించుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. మీరు ఈ మెసేజ్ చదవండి. ఆ మెసేజ్ పేరు ఏంటంటే, ఆయన రాకడకు వచ్చిన ఎర్రని దీపకాంతి. ఆయన రాకడను సూచించే ఎర్రని దీపకాంతి మెసేజ్ అన్నాడు ఆయన. మేము అమెరికన్ అని మీరు గర్విస్తారు, అమెరికాలో ఉండటము పందుల దొడ్డులో ఉండటంతో సమానం అన్నాడు ఆయన. హల్లెలూయా. మీరెవరండి అని అంటే, మేము అమెరికన్ అని గర్విస్తారు, అందులో ఉండటం ఏంటో కాదు, నేను పందుల దొడ్డుతో ఉండటం సమానమై ఉందన్నాడు. హల్లెలూయా. అమెరికా దేశం ఆత్మ గురించి మాట్లాడాడు ప్రవక్త. అమెరికా దేశం యొక్క నడవడి గురించి మాట్లాడాడు. అమెరికా దేశం యొక్క పత్రం గురించి కూడా ప్రవచించాడు ప్రవక్త. దేవుని ఉగ్రత అమెరికా మీదకి దిగింది. హల్లెలూయా. ఎందుకంటే వారు దేవుని సన్నిధిని గుర్తించలేకపోయారు. దేవుని సన్నిధి అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకైతే ఉన్నాడు. యేసుక్రీస్తు నోవాహు కాలంలో ఉన్నాడు, నోవాహులో ఉన్నాడు. యేసుక్రీస్తు అబ్రహాములో ఉన్నాడు. నోవాహులో ఉన్న దేవుని సన్నిధిని వారు గుర్తించలేదు, అబ్రహాములో ఉన్న దేవుని సన్నిధిని వారు గుర్తించలేకపోయారు. అమెరికాలో దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు విలియం బ్రెన్హామ్. ఆమేన్. అందులో దేవుని సన్నిధి ఉన్నది. ఆమేన్. ప్రవక్త బ్రెన్హామ్ గారిలో దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిని ఈ అమెరికా వాళ్ళు గుర్తించలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. తర్వాత మీరు ఇంకా చదవండి. మూడోది, ఐగుప్తు దేశంలో తెగుళ్ళు 10 తెగులు పంపించాడు. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగులను పంపించాడు. నిర్గమకాండము 7 నుండి 12 వచ్చి అధ్యాయాలు. నిర్గమకాండం 7 నుండి 12 అధ్యాయాలు మీరు జాగ్రత్త చదువుకోండి. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఆ 430 సంవత్సరాలు వారి జీవితంలో వారికి కన్నీళ్ళే అన్నపానములు అయిపోయినాయి. ఇది భోజనం టైము, ఇది రెస్ట్ తీసుకునే టైం, ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుందాము అనేది లేదు వారికి. వారు అన్నపానంలో వారికి కన్నీళ్ళు అయిపోయినాయి, కన్నీళ్ళే అన్నపానంలో అయిపోయినాయి.
అటువంటి భయంకరమైన వేదన ఇశ్రాయేలు అనుభవించారు. ఒక దినం కాదు, 2 దినాలు కాదు, కానీ 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ కాలంలో దేవుడు మోషే తండ్రి అమ్రాము గొప్ప ప్రార్థనాపరుడు. తన ఇంటి మీద చిన్న గది కట్టుకున్నాడు. ఆ గది మీద మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోషేని కూర్చున్న బోధ, టీచింగ్ ఆన్ మోసెస్ అనే మెసేజ్ అందులో ప్రవక్త చెప్తాడు అమ్రామ్ గురించి. అమ్రామ్ గొప్ప ప్రార్థనాపరుడు, మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రభువా, మా ప్రజలు 430 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు. విశ్రాంతి అనేది లేదు, మాకు బానిసలుగా ఉన్నారు. అపోస్తల కార్యంలో రాబడింది, మోషే నా ప్రజలు వారు పెట్టిన మొరను నేను విన్నాను, వారి మూలుగు నేను విని దిగొచ్చున్నాను. అంత మూలిగారు, అంత మొర పెట్టారు. దానికి ప్రతిఫలంగా ప్రభు అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్రహామా, నేను మరలా నీ 4వ తరవారుని జ్ఞాపకం చేసుకుంటాను, 4వ తరవారు మరలా ఇక్కడికి వస్తారు అని అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అమ్రాము ప్రార్థన చేశాడు. అమ్రాము ఏం ప్రార్థన చేశాడు? ప్రభా, మా పితరుడు అబ్రహాం వాగ్దానం చేసావు కదా, నీ 4వ తరవారు ఇక్కడికి వస్తారని. ఇప్పుడు మేము 4వ తరంలో జీవిస్తా ఉన్నాము. హల్లెలూయా. వాగ్దానం చేస్తే నీవు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కదా, నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటావు కదా, కాబట్టి ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభు అని అమ్రాం ప్రార్థన చేశాడు. ప్రార్థనలో అర్థం ఉండాలి. ప్రార్థనలో అమ్రాం ఏం ప్రార్థన చేశాడంటే దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాడు అక్కడ. ఇప్పుడు ఈనాడు ప్రార్థన చేయమంటే ప్రార్థనలు జనాలు హైదరాబాద్ లో ఒక ఆల్రెడీ ప్రేరేపించారు నన్ను. ఆ పాస్టర్ గారి భార్య పాస్టమ్మ గారు ఏం ప్రార్థన చేస్తుంటే, ప్రభా చంద్రబాబు నాయుడు దీవించు ప్రభా, రాజశేఖర్ దీవించు ప్రభా, ఆ పార్టీని దీవించు ప్రభా, ఈ పార్టీని దీవించు ప్రభా. ఈ కొంతమంది కొన్ని సంఘాల్లో ఏం చేయాలి, ప్రార్థన ఎక్కువసేపు చేయటానికి కులమంది దీవించు ప్రభా, దెబ్బమంది దీవించు ప్రభా, మల్లమంది దీవించు ప్రభా. ఆమె గర్భిణి అయిన ప్రభా, ఆమెను ప్రసవ వేదన అనుభవించు, వాళ్ళ అప్పుల బాధలు ఉన్న ప్రభు వాళ్ళని బాగుది. ప్రార్థన అంటే ఇది. అందుకని బైబిల్ ఒక మాట రాబడింది, నీ ప్రార్థన వారు చేయి ప్రార్థన నాకు అసహ్యం అని చెప్పాడు ఆయన, నేను వినను అని చెప్పాడు ఆయన. ఆ ప్రార్థనలో ఒక విధానం లేదు. అందుకనే ఆ శిష్యులు అడిగారు ఒకసారి, ప్రభు మాకు ప్రార్థన నేర్పించన్నారు. శిష్యులు ప్రభువుని వెంబడించడం మొట్టమొదటి ఏమన్నారంటే, మాకు ప్రార్థన నేర్పించు ప్రభు అన్నారు. అద్భుతమైన పాట, పాతకాల పాట. ప్రార్థన వినడే పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన దేవుని పిల్లలు ప్రారంభ దినాలే నేర్చుకోవాలి విశ్వాసం. అయితే అమ్రాము ప్రార్థన దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేశాడు. దేవుడు అబ్రాహాం చేసిన వాగ్దానాన్ని పట్టుకొని అమ్రాం ప్రార్థన చేశారు కాబట్టి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారు యోవేలు యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశారు. యోవేలు ఇల్లు ఏముంది, ప్రభా అంచె దినంలో మనుషులందరి మీద ఆత్మను కృమ్మరిస్తాను, దేవుని మీదను వారి మీద వారు కళ్ళగంటారు, నా వాగ్దానం చేశావు ప్రభు అని యోవేలు 2వ అధ్యాయంలో వాగ్దానం పట్టుకొని ప్రేర్ చేశారు వాళ్ళు. ఆ వాగ్దానం ప్రకారం ఆయన పెంతెకోస్తు దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి నీ కాలంలో మన కాలంలో ఒక వాగ్దానం ఉన్నది. ప్రవక్త బ్రెండన్ గారు అన్నాడుగా, ఒక మెసేజ్ ఒక పత్రిక ఉందంట. బ్రెండన్ గారు ఉన్న దినాల్లో ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక నేను మర్చిపోయాను. ఆ పత్రికలో వ్యాసం వాళ్ళు ఏరాసంటే, ప్రభా మాకు ఒక మంచి ఉద్యమం దయచే ప్రభా, ఒక ఉద్యమం తీసుకొచ్చే ప్రవక్తను మాకు దయచే ప్రభా, ఉద్యమం తీసుకొని ఒక మనిషిని మాకు, ఒక వర్తమానికుడు మాకు దయచే ప్రభా అని వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారట. కానీ ఉద్యమం వారి మధ్యలో జరుగుతా ఉన్నదన్న. ఉద్యమం ఎవరి ద్వారా వచ్చేది? ప్రవక్త ద్వారా కదా. బ్రెండన్ గారి ద్వారా ఉద్యమం రావాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని ఉగ్రత ఆ కాలంలో కృమ్మరించబడింది. మోషే తండ్రి అమ్రాం ప్రార్థన పరుడు, వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు దిగొచ్చాడు. ఆయన వాళ్ళ మొరని విని దిగొచ్చున్నాడు. అయితే ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త మోషే అయి ఉన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? మోషే. ఈ మోషే గుర్తించబడిన దేవుని సన్నిధి. హల్లెలూయా. మరోసారి చెప్తున్నా, నోవాహు కాలంలో గుర్తించబడిన దేవుని సన్నిధి ఎవరు? నోవాహే. సొదొమ గొమొర్రా కాలంలో గుర్తించబడిన దేవుని సన్నిధి ఎవరు? అబ్రహాము. తర్వాత 10 తెగుళ్ళు పంపించబడ్డప్పుడు ఇశ్రాయేలుకు గుర్తించబడిన దేవుని సన్నిధి ఎవరంటే మోషేనే. మనుషులే. అమెరికా వారు గుర్తించబడిన దేవుని సన్నిధి ఎవరంటే ప్రవక్త బ్రెండన్ గారు. హల్లెలూయా. దేవదూత దిగొస్తే మేము నమ్ముతామండి. దేవదూతలు పంపిట్ల దేవుడు. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే. దేవుడు ప్రతి కాలంలో మనుషులే పంపిస్తా ఉంటాడు.
ఆయన వాడుకునేది 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు కలిగిన మానవుడే దేవుడు వాడుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అయితే మనిషిని మానవుడు తృణీకరిస్తా ఉంటారు. మన మధ్యలో ఉన్న ప్రవక్త కదా, మా మధ్యలో సంచారం చేసిన వ్యక్తి కదా అని అనుకున్నారు. కానీ మోషేను కోరహు, దాతాను, అభిరాము అనే భక్తి పనులు తృణీకరించారు. మోషే సొంత అక్క మిరియాము కూడా మోషే మీద తిరుగుబాటు చేసింది. మోషే అన్న అహరోను కూడా మోషేను వెంబడించి కొంతకాలము అహరోను కూడా మోషే లేని సమయమున ఆ యొక్క పోత దూడను తయారు చేశాడు. ఎంతో మంది మోషే మీద సనిగారు, మోషే మీద గొనిగారు. అయినా దేవుని సన్నిధి ఎవరంటే మోషేనే. గుర్తించబడని దేవుని సన్నిధి ఎవరంటే మోషేనే. ఎవరైతే ఆ సన్నిధిని గుర్తించలేకపోయారో వారి మీదకి దేవుని ఉగ్రత తెగుల రూపంలో వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఉగ్రత ఒక్కొక్క కోణంలో వస్తూ ఉంటుంది. అది తెగుల రూపంలో కానీ, భూకంపం రూపంలో కానీ, లేకపోతే ఆ భూకంపం వచ్చి కోరహు దాత అభిరాములు ఏమైపోయారు? భూకంపం వచ్చి వారి భూమి మృంగేసింది, వారు భూమిలో కూలిపోయారు. కొంతమంది ఆ సర్పపు కాటుకు చనిపోయారు. వాళ్ళు బైబిల్లో రాబడింది కదా, సర్పపు కాటు కొంతమంది చనిపోయారు. భూమి బ్రద్దలైపోయి కొంతమంది చనిపోయారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని వాళ్ళు గుర్తించలేకపోయారు. గుర్తించబడని దేవుని సన్నిధిని గుర్తించలేకపోయారు. హల్లెలూయా. తర్వాత మీరు చాలా స్థలంలో గమనించినట్లయితే దేవుని సన్నిధిని ప్రజలు గుర్తించలేకపోయారు. దేవుని ఉగ్రత ప్రతి కాలంలో కురిపించబడతా ఉంటుంది. హల్లెలూయా. ఇట్లా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పుకుంటూ రాసుకుంటూ పోతుంటే చాలా సందర్భాలు ఉన్నాయి. నేను త్వరగా ముగిస్తాను. గుర్తించబడిన దేవుని సన్నిధి పేరు నంబర్ 113. గుర్తించబడిన దేవుని సన్నిధి 113. ప్రపంచం యొక్క స్థితి ప్రతిదీ ఆయన రాకడి యొక్క క్రమములో ఉన్నదని ఎవరికైనా తెలియదు. ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిదీ ఆయన రాకడి యొక్క క్రమములో ఉన్నది. హల్లెలూయా. అక్కడక్కడ భూకంపములు, చంద్రుడు రక్తవర్ణమగుట లేదా ఎర్రని అగ్నిమయమై దానిని కమ్ముట. అంచె దినములోని ఆ సూచన కొరకు గమనించుడి. సముద్రము పొంగటము, మనుషులు ధైర్యము చెడి కూలుట మరియు కలవరపాటు సమయము, రాజ్యం మీదకి రాజ్యము లేచుట. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నారు. ఇవన్నీ ఒకటే చివరిలో దేవుని ఉగ్రత. భూకంపాలు రావటం కానీ, లేకపోతే అగ్ని పర్వతాలు బ్రద్దలవటం కానీ, లేకపోతే అగ్ని వచ్చి ధనాలు దహించడం కానీ, లేకపోతే ఆకలి చావులు కానీ, ప్రపంచంలో ఈనాడు జరుగుతున్న ప్రతి సంఘటన కూడా అది ఈ దినాలకు నెరవేరిపోయి ఉన్నది. ఈ దినాల్లో ప్రవచనం యొక్క నెరవేరిపోయి ఉన్నది. హల్లెలూయా. అయితే కంగారు పడాల్సిన పని లేదు. దేవుని ఉగ్రత నోవాహు కాలంలో వచ్చింది. అయితే దేవుడు ఆ నోవాహు కుటుంబాన్ని భద్రపరిచాడు. సొదొమ గొమొర్రా కాలంలో దేవుని ఉగ్రత దిగి వచ్చింది. అబ్రహాము క్షేమంగా ఉన్నాడు. 10 తెగుళ్ళ కాలం కురిపించబడ్డాయి, కానీ మోషే క్షేమంగా ఉన్నాడు. అమెరికా ఇంచుమించు భయభ్రాంతులతో అయిపోతుంది, కానీ ప్రవచించిన ప్రవక్త బ్రహ్నాం గారు కానీ, ఆ వర్తమానం అంగీకరించిన వధువు కానీ క్షేమంగా ఉన్నారు. దేవుడు ఆయన పిల్లల విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన ఎందుకంటే జకర్యా గ్రంథంలో రాబడింది, చిన్నవారి మీద నా హస్తం ఉంచేదని అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన హస్తము చిన్నవారి మీద ఉంచుతాడు. అంటే దేవుడు అంటే ఆదిలో ఉండి అంతము చూడగలిగిన వాడు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. సడన్ గా అరే ఈ కార్యం ఇట్లా ఎందుకు జరిగింది అని బాధపడే ఆయన టెన్షన్ పడేవాడు కాదు. ఆయన తెలుసు ఈ ప్రతి కాలంలో ఒక ఈగ ఎన్నిసార్లు పోవాల్సి కదా అని తెలుసు కదా. ఈ కాలంలో అగ్ని ఎలా రావాలి, ఏ విధంగా ఆయా దేశాలు భయపడాలి, నశించిపోవాలి, ప్రతిదీ ఆయన యాక్యురేట్ ఆయన టైం పీస్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో జరగాలంటే జరుగుద్ది అంతే. ఆయన టైం ఈ టైంలో 10 గంటలకు పలానా కార్యం జరగాలి దేవుని ఆ ఏర్పాట్లో ఉంటే అది అక్కడ జరుగుద్ది అంతే. ఈ చివరి దినాల్లో ఈ కార్యాలు జరగాలని దేవుని సంకల్పం ఉంటే జరగాల్సింది అంతే. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏం లేదు.
మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. 24వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఇక్కడ విషయం చెప్తాను, గమనించండి. 1 2 3 4 5 విషయం చెప్పేసి ముగిస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7 ముద్దల గురించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 7 సంఘాల గురించి వివరణ ఉంటుంది. అంటే 13వ అధ్యాయంలో 7 ఉపమానాలు ఉంటాయి. ఆ 7 ఉపమానాలు 7 సంఘాలను సాదృశ్యమై ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొత్తం మీరు జాగ్రత్తగా గమనిస్తే 7 ముద్రల గురించి మర్మయుక్తంగా ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అయితే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మత్తయి 24వ అధ్యాయం 14 నుండి 28 వరకు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుంచి 28 వరకు మీరు జాగ్రత్తగా గమనిస్తే 14 కూర్చొని చదవండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడదు. అది తర్వాత అంతం వచ్చింది. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుండి 28 వచనం వరకు, అంటే ఎన్ని వచనాలు లెక్క పెట్టండి మొత్తం? 14 వచనం నుండి 28 వచనం వరకు ఒకసారి లెక్క పెట్టండి. 15 వచనాలు. ఈ 15 వచనాలు మొత్తం ఎప్పుడు జరగాలంటే 5వ ముద్రకు 6వ ముద్రకు మధ్యలో జరిగే కార్యాలు. ఈ 15 వచనాలు ఈ 5వ ముద్రకు 6వ ముద్రకు మధ్యలో నెరవేర్పు జరిగే కార్యాలు. 5వ ముద్ర 6వ ముద్రకు మధ్యలో జరిగే కార్యాలు. 5వ ముద్ర ఏంటి? 5వ ముద్ర సారాంశం బలిపేట కింద ఆత్మలు. 5వ ముద్ర ఏంటంటే బలిపేట కింద ఆత్మలు మొరపెట్టారు కదా, దేవా సత్యస్వరూపి పరిశుద్ధురా, మా రక్తం నిమిత్తం ఇందాక తీర్పు తెచ్చుకుంటావు అని బలిపేట కింద ఆత్మలు ప్రోక్షించారు. వాళ్ళు మొరపెట్టారు. వారు ఎవరంటే చరిత్రలో స్టాలిన్, హిట్లర్, ఐక్మెన్, ముస్సోలిని ద్వారా చంపబడిన యూదులు. 6వ ముద్ర ఏంటి? మోషే ఏలియాలు. 6వ ముద్ర మహాశ్రమల కాలము, 2 ప్రవక్తలు మోషే ఏలియాలు రావడం. అంటే 5వ ముద్రకు 6వ ముద్రకు మధ్యలో జరిగే కార్యాలే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుంచి 28 వచనం వరకు. ఇదేంటంటే ఇదే అంత్యకాల వర్తమానము. అంత్యకాల వర్తమానం. ఇప్పుడు చదువుకుందాం ఒకసారి. ఏం జరిగింది ఇక్కడ మధ్యలో ఒకసారి మనం వద్దాం. 24వ అధ్యాయం 17 వచనం 16 నుంచి చదువుకుందాం. 16 వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 16 వచనం. యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవుదురు, మిద్దె మీద ఉండేవారు దిగకూడదు, పొలంలో ఉండేవాడు బట్టలు తీసుకుని పోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. కనుక నేను చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడు కలుగబోదు. ఇది ఎప్పుడు జరిగింది? మనం చదువుకునే విషయాలని ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకము 70వ సంవత్సరం. 70 సంవత్సరంగానే ఎవరు గుర్తు రావాలి? టైటస్ కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే సైన్యాధిపతి, చక్రవర్తి కదా ఆయన, సైన్యాధిపతి యెరూషలేము పట్టణం ముట్టడించి ఆ పట్టణాన్ని ధ్వంసం చేసి ఆ పట్టణాన్ని తగలబెట్టించాడు. ఈ సంఘటన గురించి యేసు ప్రభు ప్రవచించాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనం.
ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నువ్వు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండకుండా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసు ప్రభు ఆ పట్టణం సమీపించాడు. ఏ పట్టణం? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం సమీపించి దాని విషయమై ఆయన ఏడ్చాడు. ఆ పట్టణంలో జరగబో ఉపద్రవముల గురించి. అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ టైటస్ కాలంలో ఆ పట్టణానికి ఒక ఉపద్రవం రాబోతుంది. మనం చదువుకున్నాం కదా, ఇప్పటి వరకు అటువంటి శ్రమ కలగలేదు, మహాశ్రమ కలగబోతుందని చెప్పుకుంటూ వచ్చాడు. అదేంటంటే టైటస్ కాలంలో క్రీస్తు శకము ఏడి 30లో ప్రవచించాడు యేసు ప్రభు. 70లో అది నెరవేర్పు జరిగింది. అంటే 40 సంవత్సరాలతో 40 అనేది తీర్పు సంఖ్య. బైబిల్లో 40 అనేది తీర్పు సంఖ్య. యేసు ప్రభును ఎన్ని దెబ్బలు కొట్టారు? ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఎందుకు 40 దెబ్బలు కొట్టలేదు? 40 అనేది తీర్పు. ఒక్కసారి 40 దెబ్బలు కొట్టారంటే ఇంక మళ్ళీ కొట్టడానికి వీలు లేదు. అందుకని 39 కొట్టి ఆపారంటే మళ్ళా 39 దెబ్బలు కొట్టచ్చు. అందుకని ఒకటి తక్కువ 40 దెబ్బలు. 40 అనేది బైబిల్ తీర్పు సంఖ్య. నోవాహు కాలంలో జలప్రళయంలో వర్షము ఎన్ని దినాలు కురిసింది? 40 దినాలు. ప్రతిదీ 40 అంటే బైబిల్లో తీర్పు సంఖ్య. 7:30లో యేసుప్రభు ప్రవచించాడు ఆ పట్టణం గురించి. కరెక్ట్ 40 సంవత్సరాలకు ఆ పట్టణం మీదకి టైటస్ అనే సైన్యాధిపతి వచ్చి ఆ పట్టణాన్ని ధ్వంసం చేశాడు. అయితే అక్కడ ఏం రాబడి యేసుప్రభు అన్నాడు? ఈ సంఘటన చలికాలం అందరూ విశ్రాంతి దినం అందరూ జరగకుండా వాళ్ళని ప్రార్థన చేసుకోండి అన్నాడు ఆయన. ఎందుకు చలికాలంలో జరగకూడదు అంటే చలికాలము యూదయ ప్రాంతంలో 40 అడుగుల మంచుతో ఉంటాయి. అంటే ఒకవేళ ఆ ఉగ్రతను తప్పించుకొని పారిపోవాలన్నా యూదులు పారిపోవాలన్నా మంచుకు వాళ్ళు పారిపోలేరు. కాబట్టి ఆ సంఘటన రాకుండా చూసుకోండి అన్నాడు. రెండోది విశ్రాంతి దినమున సంభవింపకుండా ఉండాలని చూసుకోండి అన్నాడు. ఎందుకు విశ్రాంతి దినం గురించి చెప్పాడంటే విశ్రాంతి దినమున యెరూషలేము చుట్టూ ఉన్న గమనులు ఆ గేట్స్ ఉంటాయి. యెరూషలేము చుట్టూ గేట్లు ఉంటాయి. ఎన్ని గేట్లు అయితే ఉన్నాయో ఆ గేట్లన్నీ విశ్రాంతి దిన మూయబడతా ఉంటాయి. ఇక శత్రువు లోపలికి వెళ్తే ఏ యూదులు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. దీని ముందుగా నాకు చెప్పాడు యేసు ప్రభు. దీనికి ప్రవచనము యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. 9వ అధ్యాయంలో చదువు. 9వ అధ్యాయం. మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అని. అంతలో ఒకడు తాను హతము చేయు ఆయుధము చేత పట్టుకొని ఉత్తర దిక్కున పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండి. వారి మధ్య ఒకడు అవిసనారబట్టి ధరించుకొని నడుములకు లేకుని సిరాబుట్టి కట్టుకొని ఉండెను. వారి ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిరి. ఇశ్రాయేలు దేవుని యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం అంతా ఈ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ కాలంలో జరిగిన ప్రవచనం అయినది. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రవచనము అది టైటస్ కాలంలో నెరవేర్పు జరిగినది. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా మేము చదువుకున్నాం. ఇప్పుడు నేను మరోసారి చెప్తాను, ముగిస్తున్నాను. 5 విషయాలు చెప్పాను నేను. దేవుని ఉగ్రత. ఈ దేవుని ఉగ్రత అనే అంశంలో ఆ మెసేజ్ పేరు నాకు బుక్ ఇచ్చాను. గుర్తించబడని దేవుని సన్నిధి అనే మెసేజ్ నేను ఎందుకు ఈ వర్తమానం టైప్ చేశాను అంటే, ఎప్పుడు దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందంటే ప్రతి కాలంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. దేవుని సన్నిధి అంటే అది ప్రవక్త రూపంలో కావచ్చు, అది యేసుక్రీస్తు రూపంలో కావచ్చు. దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఈ దేవుని సన్నిధిని ఎప్పుడైతే ప్రజలు గుర్తించలేదు, ఎప్పుడైతే ధృవీకరించారో
వారి మీదకి దేవుని ఉగ్రత వస్తున్నది. Amen. హల్లెలూయా. ఇప్పుడు మరోసారి చెప్పాలి, నోవాహు కాలంలో దేవుని యొక్క సన్నిధి ఎవరు? నోవాహే. నోవాహు ఆ కాల ప్రజలు దేవుని సన్నిధి నోవాహులో ఉన్నదని గుర్తించలేకపోయారు. సొదొమ గొమొర్రాలో ఆ దేవుని సన్నిధి ఎవరు? అబ్రహాం. అబ్రహాంలో దేవుని సన్నిధి ఉన్నదని ఆ కాలపు సొదొమ గొమొర్రా గుర్తించలేదు కాబట్టి దేవుని ఉగ్రత వారిని కొనరించబడింది. Hallelujah. మూడోది 10 తెగుళ్ళు ఆ కాలంలో ఐగుప్తు దేశంలో కురిపించబడ్డాయి. కానీ ఆ కాలంలో దేవుని సన్నిధి ఎవరు? మోషే. మోషేలు దేవుని సన్నిధి ఉన్నదని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి తెగుళ్లతో దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని ముట్టాడు. ఆయన అమెరికా దేశం గర్విష్ఠ దేశం, లాస్ ఏంజల్స్ ప్రవచన ప్రకారము అది అగ్నితో ధ్వంసం చేయబడింది. దేవుడు లేడు అని ప్రకటించుకున్న దేశం అది. Hallelujah. గర్విష్ఠులు లాంటి దేశం అమెరికా దేశం. ఆ దేశము దేవుని సన్నిధిని గుర్తించలేకపోయింది. దేవుని సన్నిధి ఎవరు? బ్రహ్నాం గారు దేవుని సన్నిధిని గుర్తించలేకపోయింది కాబట్టి దేవుని ఉగ్రత అమెరికా మీద కుమ్మరించబడింది. హల్లెలూయా. ఐదవది అంత్యకాల వర్తమానం. ఈ మత సోదరణాలు అయితే 14 వరకు ఇది మన కాలంలో అంత్యకాలంలో జరిగే సంభవాలు. ఈ అంత్యకాలంలో విశ్వాసులందరూ అంత్యకాలంలో అంటే ఇంచుమించు ఈ లేఖనాలన్నీ యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఇంచుమించు జరుగుతూ ఉంటాయి. ఈ క్రీస్తు శకం 70వ సంవత్సరం ఎందుకు వీళ్ళందరూ ధ్వంసం చేయబడ్డారు? ఎందుకు అగ్ని చేత దహించబడింది మందిరము అంటే ఎందుకు అప్పుడు ప్రపంచ దేశాల్లో చెల్లాచెదరైపోయారు యూదులు, స్కాటర్ అయిపోయారు. టైటస్ కాలంలో రక్తము ప్రవహించింది యెరూషలేములో. ఎందుకంటే వారు ఆ దినాల్లో దేవుని సన్నిధి యేసుక్రీస్తుని గుర్తించలేకపోయారు. యేసులో దేవుని సన్నిధి ఉన్నదని వారు గుర్తించలేకపోయారు. ఆయన ఆ పట్టణం గురించి ప్రవచించాడు, ఆయన దేవుని సన్నిధిని గుర్తించలేకపోయారు. పరిసైడైన సీమోను యేసులో దేవుని సన్నిధిని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే పరిసైడైన సీమోను యేసు యొక్క సామాన్యతను గుర్తించాడు. ఆ సామాన్యత దేవుడు నన్ను గుర్తించలేకపోయాడు. ఆయన ఒక కంగి వేసుకున్నాడు, సింపుల్ గా మానవుడిగా కద్దుము బట్టే కాలుతో వచ్చేసి సడన్ కూర్చున్నాడు. అదే సీమోను దేవుని సన్నిధిని ఎప్పుడు గుర్తించేవాడంటే ఆయన కారులోను ఆర్భాటంలోను అట్టహాసంలోను వస్తే వచ్చి రాగారు దండం పెట్టేవాడు. కానీ యేసు అలా రాలేదు. సామాన్యుడిగా సామాన్య వస్త్రాలు ధరించి సామాన్యులతో పడుకున్నాడు. ఆయన వీధుల్లో పడుకున్నాడు. ఆయన వేషంతో మాట్లాడాడు, కలిసి తిరిగాడు. ఆయన సుంకర్తో కలిసి తిరిగాడు. ఆయన అదే ఒక గొప్ప వ్యక్తి. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గెలక ముందు మాత్రం ఇంటింటికి వచ్చేసి దండం పెట్టి ఓటేయమంటాడు. గెలిచిన తర్వాత ఒక్క ఇంటికి కూడా రాడు. ఆయన ఒక ఎమ్మెల్యేనే సామాన్యులతో కలిసి తిరగలేడు. కానీ సృష్టికర్త అయిన దేవుడు సామాన్యుల మధ్యలో కదిలాడు. ప్రవక్తన్నాడు కదా, ఎందుకు యేసు ప్రభువు నాకు గొప్పవాడు అంటే అంత గొప్ప దేవుడు శిష్యుల పాదములు తను తగ్గించుకున్నాడు. అందుకు గొప్పవాడు ఆయన. హల్లెలూయా. యేసులో దేవుని సన్నిధి ఉన్నదని సీమోను గుర్తించలేకపోయాడు. కానీ యేసులో దేవుని సన్నిధి ఉన్నదని ఎవరు గుర్తించారు? పాపాత్ముడైన స్త్రీ గుర్తించగలిగింది. హల్లెలూయా. ఆయన వచ్చి పాదముల దగ్గరకు వచ్చి ఆయన పాదములు ముద్దు పెట్టుకోవటం మానలేదు. ఆ ప్రవక్త నాడు అదే గుర్తించమని దేవుని సన్నిధికి చదువున తర్వాత బుక్కిస్తారు. దుమ్ము పట్టిన కాలుతో ఉన్నాడు ఆయన. ఆ యెరూషలేం పేడ ఆ ప్రాంతం అంతా ఉంది. యెరూషలేం అంతా దుమ్ము పట్టిన ఏరియా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మొట్టమొదటి ఆమె వెళ్ళి ఆయన శుద్ధీకరించింది. ఆ సమయంలో ఆయన పరిచర్య చేసేవారు అవసరమైనారు. హల్లెలూయా. ఆ పరిచర్య చేయడానికి దేవుడు ఒక ఎన్నికలటువంటి సామాన్యమైన పాత్ర నిలుపుతున్నాడు. పాపాత్మైన స్త్రీ లోకమంతా ఆమెను ముద్రేస్తుంది, కానీ యేసు పక్షం ఆమె నిలబడింది, ఆయన ఆ పక్షం నిలబడ్డాడు. హల్లెలూయా. యేసులో దేవుని సన్నిధి ఉందని కొద్ది మంది గుర్తించగలిగారు. ప్రతి కాలంలో కొద్ది మంది దేవుని సన్నిధిని గుర్తించగలిగారు. వారు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. దేవుని సన్నిధిని ఎవరైతే గుర్తించలేదో వారి మీదకి దేవుని ఉగ్రత ప్రతి కాలంలో ప్రవేశించబడింది. ఇప్పుడు కూడా అదే. జల ప్రళయం కావచ్చు, భూకంపాలు కావచ్చు, కరువులు కావచ్చు, కాటకాలు కావచ్చు, లేకపోతే తుఫాన్లు కావచ్చు, అది ఏ విధమైన ఉగ్రతనే కానీ ఎందుకు వస్తుందంటే దేవుడు పంపించిన దేవుని సన్నిధి ప్రజలు గుర్తించట్లేదు. హల్లెలూయా. అసలు దేవుని గురించిన దానమే ప్రజలు కనపడలేదు. ప్రార్థనని, వాక్యమని, దేవుని సన్నిధిని, బైబిల్ చదువుదామని అసలు లేదు. నోవాహు దినాల్లో ఉన్నట్టుగానే ఉంది, లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉంది. తింటూ త్రాగుతూ పెళ్ళాడచ్చు, పెళ్లికి ఇవ్వచ్చు. ఏదో ఆదివారం ఒక రోజు వెళ్ళటం, ఆ బైబిల్ అది తిరగటం, పరిశుద్ధమైన మా తండ్రిని ప్రార్థన చేసుకోవడం, 2 పాటలు పాడటం, 10 సంద వేయటం, మళ్ళీ రావటం తప్ప మళ్ళీ ఆ బైబిల్ ఎక్కడ మూల పడేస్తారు. ఇక దేవుని సన్నిధి వాళ్ళు ఎలా గుర్తించగలుగుతున్నారు? ప్రతి కాలంలో దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రతి కాలంలో ఎలా కుమరించబడతా ఉంటుందో
ప్రతి కాలంలో కూడా ప్రతి సంఘములో కూడా దేవుని సన్నిధి, దేవుని కాపరి రూపంలో, సామాన్యత రూపంలో దేవుడు వస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని ఉగ్రత, మలాకి 4వ అధ్యాయమంతా దేవుని ఉగ్రతే. దేవుని ఉగ్రత ప్రపంచము దద్దలుతున్న కాలంలో ఉన్నాం. అందుకని యెషయాలో మనం చదువుకున్నాం కదా, భూమి పాకవలే ఊగుతున్నది, ఈ భూమికి ఆధారం లేదు, ఇది శూన్యంలో వేలాడుతున్నది. దీని చుట్టుకొలత 25,000 మైళ్ళు, దీని మందము 8,000 మైళ్ళ మందం. ఈ 8,000 మైళ్ళ మందం తూగు చూస్తే లోపల మండుతున్న అగ్నిగోళం ఉన్నది. మనిషి అంటారు నరకం ఎక్కడుంది బ్రదర్ అంటాడు. నువ్వు నడిచేదా నరకం మీద, నువ్వు తీర్చి కూర్చునేదా నరకం మీద, నువ్వు తిరిగేదా నరకం మీద. యోమంటాడు భూమి లోపల అగ్నిగోళం ఉండేది అంటాడు. ఈ భూమి లోపల ఏముందంటే అగ్నిగోళం ఉండాలి, అగ్నిగోళం ఉంది. ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు బ్రద్దలు అవుతుందో మనకు తెలియదు. పంచభూతం ఇక్కడ ఎండతో లయమైపోతాం. దానికి ముందు హెచ్చరిక ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ఒకరికి ఎప్పుడంటే దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా ఏ దేశములకు ఆయన ఉగ్రత పంపించడు. హెచ్చరిక పంపించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉగ్రత ప్రతి కాలం ఉన్నది. అయితే దేవుని సన్నిధిని కొద్ది మంది గుర్తించగలిగారు. ఆ దేవుని సన్నిధిని గుర్తించే కృప వేలనే లెక్క పెట్టేవారు ఉన్నారు. హల్లెలూయా. ప్రభు మాటలు దీవించుకో. కోరుకునే నీ ప్రజగా లెక్కించావు, కోట్లాది ప్రజలలో గుర్తించావు. కోరుకునే నీ ప్రజగా లెక్కించావు. పిలచిన వాడా, నన్ను గెలచిన వాడా, ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచిన వాడా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృప 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 కృప. అందరికి కాదు కృప, ఎన్నిక చేయబడినటువంటి వారికి మాత్రమే కృప. ఆమేన్. అందరికి కాదు కృప, ఎవరైతే దేవుని సన్నిధిని గుర్తించగలిగారో వారికి మాత్రమే దేవుని కృప. ఆమేన్. దేవుని సన్నిధిని ఎవరైతే గుర్తించలేదు వారికి తీర్పు మాత్రమే. రెండు ఒకేసారి జరుగుతున్న కార్యాలు. కృపను పొందుకున్న వారు ప్రత్యేకించబడ్డారు, రక్షించబడుతున్నారు. కృపను తిరస్కరించిన వారు, దేవుని సన్నిధిని తిరస్కరించిన వారి మీదకి దేవుని ఉగ్రత ప్రతి కాలంలో జరిగినది. ఆమేన్. హల్లెలూయా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధురాలికి దానికి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతమంది మాటలందరూ ఫలింపచేయమని యేసుక్రీస్తుని దివ్యనామమున అడిగి వేడుచు ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.